భవానీకి నీ మీద ప్రేమ ఉంది కాబట్టే నువ్వు తూగావు. సారీ సార్, మీరెన్నన్నా నేను యాక్సెప్ట్ చేయలేను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా 100% ఇది ప్రేమ వల్లే జరిగింది రాహుల్. లేదంటే నువ్వు తూగటానికి ఒక్క రీజన్ చెప్పు. సార్. అరే రాహుల్. సార్, ఐల్ కాల్ యూ బ్యాక్. ఏమైందక్క, పరిగెడుతూ మరీ వచ్చా? కొంపదీసి ఏదైనా అద్భుతం చూసావే ఏంటి? అవునరా, అద్భుతాన్నే చూసా. ఆ అద్భుతం ఏంటో నీకు చెప్తే నువ్వు నాలా పరిగెత్తడం కాదు, ఏకంగా గాలిలోనే తేలిపోతావు, పక్షిలాగా. అద్భుతమా? నిజంగానా? ఏంటక్క అది? రాహుల్, నీ స్నేహం ప్రేమగా మారిందని నువ్వు చెప్తే నార్మలే కదా అనుకున్నాను. నీ మనసులో భవానీ రూపాన్ని పెయింట్ చేసుకున్నాను అని చెప్పినప్పుడు లవ్లో ఇది నార్మలే కదా అనుకున్నానురా. ప్రేమ ఫీల్ అవుతూ నువ్వు నరకం అనుభవిస్తున్నాను చెప్పినప్పుడు లవ్లో ఇది కూడా నార్మలే కదా అనుకున్నాను. కానీ ఇప్పుడు నా కళ్ళతో చూసింది మాత్రం నార్మల్ కాదురా, వండర్ రా. ఏమంటున్నావు అక్క? నువ్వేం చెప్తున్నావో అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదా? నువ్వు త్రాసులో తూగాలని అమ్మ, నాన్న, అత్త, నీ మర్దలు, నేను, అన్నయ్య ఎంతమంది అమ్మవారికి మొక్కుకున్నా ఎవ్వరి మొర అమ్మవారు వినలేదు. కానీ నీది భవానిది నిజమైన ప్రేమరా, తన వల్లే నువ్వు తూగావు. ఏమంటున్నావు అక్క? భవాని వల్ల తూగానా? అవునరా రాహుల్, నా కళ్ళతో నేను చూశాను. నువ్వు చెప్తుంది నిజమా? అవును రాహుల్, నిజం రాహుల్. కావాలంటే భవానీని అడుగు. తన కళ్ళల్లో నీ మీదున్న ప్రేమని కూడా చూశాను. అసలు ఆ ప్రేమ వల్లే ఈ వండర్ జరిగిందిరా. అదిగో భవానీ, కావాలంటే భవానీని అడగరా. చూడు, భవానీయే వస్తుంది, తననే అడగరా. అక్క 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 ప్లీజ్ అక్క, భవానీని ఏం అడగొద్దు. తనకి ఈ విషయం తెలియకూడదు. సైలెంట్గా ఉండు. భవానీ, నేను అమ్మవారి వల్లే తూగానా? నిస్సందేహంగా అమ్మవారి వల్లే బాబు. కాదు భవానీ, మన స్నేహం వల్ల, నీ వల్ల. అవును భవానీ, నీ వల్లే మన స్నేహానికి అంత పవర్ వచ్చింది. కాదు బాబు, అసలేం జరిగిందంటే పిచ్చోళ్ళారా, ఇది మీ ఇద్దరి ప్రేమ వల్ల తూగింది. ముందు మీ ఇద్దరి మధ్య ఉన్నది స్నేహం కాదు, ప్రేమ అని తెలుసుకోండి. అమ్మా, వీళ్ళిద్దరి ప్రేమ గెలిచి జీవితాంతం సంతోషంగా నీ నీడలో కలిసుండేలా దీవించమ్మా. దేవుడిలా పేదోడి ఆకలి తీర్చాల్సిన సర్కారే ఇలా పేదోడి కంచంలో ఉన్న గంజిని కూడా లాగేసుకుంటానంటే ఇక ఏ దేవుడికి మొరపెట్టుకోవాలరా? మనకు 2 పూటల 4000 లోపలికి వెళ్తున్నాయంటే అది ఈ భూమి వల్లే. ఇప్పుడు ఈ భూమిని కూడా లాగేసుకుంటానంటే మనం ఎట్టానయ్యా బతికేది?
నమస్కారం అమ్మా. మీకోసమే ఎదురు చూస్తున్నామమ్మా. నా కోసం ఎదురు చూస్తున్నారా? ఎందుకు? మీ మీదే కొండంత నమ్మకం పెట్టుకొని వచ్చామమ్మా. మీరు కాదంటే మా బతుకులు నాశనమైపోతాయమ్మా. మీరు చెప్పేదంతా వినడానికి నా దగ్గర టైం లేదు. అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారో అర్థమయ్యేలా చెప్పండి. సర్కారోళ్ళు ఊళ్ళో భూమున్నోళ్ళందరికీ ఏవో నోటీసులు పంపించి అది సర్కారు భూమని అందరం ఖాళీ చేసి స్వచ్ఛందంగా సర్కార్కి ఇవ్వాలని చెప్తున్నారమ్మా. మాకేం చేయాలో కాలు చేతులు ఆడలేదమ్మా. నేను విన్నాను. ఆ భూముల్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి చాలా గట్టిగా ట్రై చేస్తోంది. ఆపడానికి నేను చాలా ట్రై చేశాను, కానీ నా వల్ల కూడా అవ్వలేదు. మీరలా అంటే మేమెక్కడికి వెళ్ళగలమమ్మా? మీరే ఏదో ఒకటి చేసి మమ్మల్ని కాపాడండమ్మా. నా చేతుల్లో ఏం లేదండి. ఒకసారి గవర్నమెంట్ జీవో ఇష్యూ చేశాక ఎవ్వరైనా సరే ఆ జీవోకి కట్టుబడి ఉండాలి. గవర్నమెంట్ అంటే పేదోడికి సాయం చేయాలి. ఇలా మా భూముల్ని లాక్కొని మమ్మల్ని రోడ్డు మీద పడేస్తారా? మమ్మల్నే కదమ్మా, గుడి మాన్యం కిందున్న ఈ భూమిని కూడా తీసుకుంటా అంటున్నారు. ఇదెక్కడ పాపం? చూడండి, నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, గవర్నమెంట్కి ఎదురు తిరిగి మనం ఏం చేయలేం. అదేంటమ్మా, ఏం చేయలేమని సర్కారోళ్ళు ఏం చేసినా ఊరుకుంటామా? వందల కుటుంబాలు రోడ్డున పడతాయి. ఊరే నాశనం అయిపోతుంది. అయినా అసలు పేదోళ్ళ బతికే భూమిని, గుడి మాన్యం కిందున్న భూమిని గవర్నమెంట్ వాళ్ళు ఎలా తీసుకుంటారమ్మా? ఏయ్, నువ్వు నోర్మోయ్. అసలు గవర్నమెంట్ గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? చాలా తెలుసమ్మా. ప్రతి ఏటా మా భూముల్లో పండే పంటని సర్కారోళ్ళు దౌర్జన్యంగా తీసుకెళ్తున్నారని తెలుసు. అమ్మోరు తల్లికి 7 వారాల నగలు చేయిస్తామని చెప్పి మా దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేసిందని తెలుసు. ఇప్పుడు అన్యాయంగా వీళ్ళ భూముల్ని, గుడి మాన్యాన్ని లాక్కుంటూ మా ఊరిని నాశనం చేస్తున్నారని తెలుసు. ఇలా పిచ్చి పట్టినట్టు మాట్లాడినంత మాత్రాన నువ్వు చెప్పిందల్లా నిజమైపోదు. అసలు ఆ భూములు ఈ ఊరి వాళ్ళవి కాదు. అందుకే గవర్నమెంట్ రూరల్ డెవలప్మెంట్ కోసం ఆ భూముల్ని ఉపయోగించాలనుకుంటోంది. గవర్నమెంట్ అలా ఎలా యూజ్ చేస్తుంది అత్తయ్య? అయినా భూముల్ని తాతయ్య ఈ ఊరి వాళ్ళ పేరు మీద రాసిచ్చాడు కదా. అసలు గవర్నమెంట్కి ఏం రైట్ ఉందని వాళ్ళ భూముల్ని జప్తు చేయాలనుకుంటున్నారు? రాహుల్, ఇది నీకు సంబంధం లేని విషయం. ఇందులో నువ్వు తలదూర్చుకో. నాకు సంబంధం లేకపోవడం ఏంటత్తయ్య? అది పేదవాళ్లకి తాత రాసిచ్చిన ఆస్తి. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఆ భూమిని తీసుకుంటాను అంటే ఇక తాతయ్య చేసిన దానికి అర్థం లేకుండా పోతుంది. ఆయన పేరుకి విలువ లేకుండా పోతుంది. ఆ బాధ నాకు ఉంది రాహుల్, కానీ మనం ఏం చేయగలం? గవర్నమెంట్ జీవోని మనం ఎదిరిస్తే అది నేరం అవుతుంది. అందుకని ఇంతమంది జీవితాలు నాశనం అవుతుంటే చూసి ఎలా ఊరుకుంటాం అత్తయ్య? మీరంతా ఒకే మాట మీద నిలబడితే గవర్నమెంటే కాదు, ఆ దేవుడే దిగొచ్చిన ఒక్క అడుగు భూమిని కూడా మీ నుండి లాక్కోలేడు. నమస్తే మేడం. నమస్తే. తీసుకోండి. మేడం, రేపే ఈ 1500 ఎకరాల భూమిని జప్తు చేయమని ఆర్డర్స్ వచ్చాయి. మీకు అఫీషియల్గా ఇన్ఫార్మ్ చేయమని నన్ను పంపించారు. అమ్మా, అమ్మా, మీరే కాపాడాలమ్మా. కాపాడాలమ్మా. మీరే ఏదో ఒకటి చేయాలమ్మా. ఏదో ఒకటి చేయాలి. కాపాడండమ్మా. చెప్తాను. అమ్మా అమ్మా మీరే కాపాడాలమ్మా. అమ్మా, మీరే కాపాడాలమ్మా. ఒకసారి లేవండి. మీరు సాయం చేయకపోతే
మాకు సావే దిక్కమ్మా, మాకు అన్యాయం చేయకమ్మా. లేవండి. అమ్మా దయచేసి మీరే కాపాడాలమ్మా. అమ్మా మీరే కాపాడాలమ్మా. అమ్మా, మీరు ఈ ఊరి ఆడబిడ్డమ్మా, ఇక్కడే పుట్టి పెరిగారు. ఆ కృతజ్ఞతతో ఆయన ఈ ఊరిని, గుడి మాన్యాన్ని సర్కారు సొత్తు కాకుండా కాపాడండమ్మా. ముందు మీరు పైకి లేవండి. లేవండి. మా జీవితాలు మీ చేతుల్లో ఉన్నాయమ్మా, మమ్మల్ని కాపాడండమ్మా. మీకు నేను చెప్పేది అర్థం కావట్లేదు. నేను ఈ భూమి మీకే దక్కాలని ఎంతగానో ప్రయత్నించాను, కానీ పరిస్థితి చేయి దాటిపోయింది. నాకు ఈ ఊరి మీద ప్రేమ ఉంది కాబట్టి నేను గవర్నమెంట్తో మాట్లాడి భూమి ఇచ్చిన వాళ్ళందరికీ నష్టపరిహారం వచ్చేలా చేస్తాను. అదే నేను మీకు చేయగలిగే సాయం. అమ్మా 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 మాట వినండమ్మా. అమ్మా అమ్మా అమ్మా. పల్లెటూళ్ళు దేశానికి పట్టుకొమ్మలని సామెతలు చెప్పే గవర్నమెంటే పల్లెటూళ్ల జీవితాలు నాశనం చేస్తోంది. మా తలరాత రాసేది ఆ దేవుడు కాదయ్యా, ఈ సర్కారోళ్లే. అందుకే మా జీవితాలు తరతరాల నుండి వాళ్ళ కాళ్ళ కింద నలిగిపోతున్నాయి. ఈ సర్కారోళ్ళకి అది కేవలం భూమి అని మాత్రమే కనిపిస్తుంది, కానీ ఇది వీళ్ళకి జీవితం. వీళ్ళ అమ్మా నాన్న పుట్టి పెరిగిన నేల, ఎన్నో జ్ఞాపకాలు, వాటికి విలువ లేదా? గుడి మాన్యాన్ని కూడా జప్తు చేయాలని చూస్తున్నారు. అమ్మోరికి విలువ లేదా? నువ్వేం భయపడకు భవాని. ప్రజలు తిరగబడ్డ ఏ గవర్నమెంటు నిలబడ్డట్టు చరిత్రలో లేదు. వాళ్ల భూమి కోసం వీళ్ళంతా కలిసి పోరాడితే ఈ భూమిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. రాహుల్ గాడికి ఏమన్నా పిచ్చి పట్టిందా? అందరి ముందు అలా పిచ్చి వాళ్ళ వాగుతున్నాడు. ఇప్పటికెన్నిసార్లు చెప్పాను, ముందు ఫ్యామిలీరా, ఆ తర్వాత బయట వాళ్ళు అని. కానీ వీడికి మాత్రం ఎప్పుడూ ముందు బయట వాళ్ళు, తర్వాతే ఫ్యామిలీ అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు. వదిలేయమ్మా, వాడికన్నీ మన నాన్న బుద్ధులే వచ్చాయి. నేను మాట్లాడతానులే వాడితో. ఈ అవకాశం మిస్ అయితే మళ్ళీ మనకు రాదన్నయ్య. ఇప్పుడు గనక ఆ ల్యాండ్ మనం హ్యాండ్ ఓవర్ చేసుకోలేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పటి వరకు దీని మీద ఎవ్వరి కన్ను పడలేదన్నయ్య. పొరపాటున సెంట్రల్లో ఎవరైనా కాన్సంట్రేట్ చేశారో ఆ తర్వాత మనం ఏం చేయలేమన్నయ్య. అయితే ఇక ఆలస్యం చేయకమ్మా. నీ అధికార బలం వాడి రేపు లెక్కలేనంత పోలీస్ సైన్యాన్ని దించే, అడ్డం వచ్చిన వాడిని కుక్కను కాల్చినట్టు కాల్చేయమని చెప్పు. ఎవడాపుతాడో మనం చూద్దాం. అదే కరెక్ట్ అన్నయ్య. ఇంకో 24 గంటల్లో ఆ భూమి మనదవ్వాలి. రేపే పోలీస్ ఫోర్స్ని దించి ఆ భూమిని మనకు కాకుండా చేస్తున్న వాళ్ళ గుండెలు చీల్చేలా చేస్తా. అందరికంటే ముందు పోలీసుల తుపాకీల్లో ఉండే గుళ్ళన్నీ కలిసి ఆ భవానీ గుండెని చీల్చాలి. అన్నయ్య, అదే ప్రతిసారి మనకి అడ్డొస్తోంది. జరుగుతాయమ్మా. ఆధిపత్యం, అధికారం అన్నీ మన పక్కనే ఉన్నాయి. నువ్వు అనుకున్నట్టే అన్నీ జరుగుతాయి. నువ్వేం ఆవేశపడకు. అయినా ఏంటన్నయ్య ఇది? ఎంత ట్రై చేస్తున్నా అన్నీ మన చేతుల వరకే వచ్చి చేజారిపోతున్నాయి. ఆ స్వామీజీ ఏమో ముఖ్యరా మన దగ్గరుంటే మనం అనుకున్నవన్నీ అవుతాయి అని చెప్పారు. కానీ ఒక్కటి కూడా జరగడం లేదు. 1 మినిట్ అన్నయ్య.
నాన్న ఏముంటుంది? ఈ ముఖ్యరా నా దగ్గరే ఉంది. కానీ ఎందుకు నేను అనుకున్నవి జరగడం లేదు? నేనెందుకు ఓడిపోతున్నాను? అంటే ఈ ముఖ్యరకి శక్తి లేక? అసలు మనం అనుకున్న ముఖ్యరా ఇదా కాదా? నిన్న మనం గుడికి వెళ్ళినప్పుడు అమ్మవారి ముఖ్యర మీద ఎండపడినప్పుడు దాని వెలుగుతో గుడంతా వెలిగిపోయింది. ఏం జరుగుతోందన్నయ్య? నాకేం అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందమ్మా? అలా వెలుగు రావాలని నేనే ఆ ముఖ్యరని అలా తయారు చేయించాను. లేదంటే అది డమ్మీ ముఖ్యరని అందరికీ తెలిసిపోతుంది కదా. ఇప్పుడేంటి, ఆ భూమి మన సొంతం అవ్వాలి, అంతే కదా. ఈ ముఖ్యరను తాకి గట్టిగా అనుకోమ్మా, అయిపోతుంది. అనుకో అమ్మా, నేను చెప్తున్నాను కదా, అయిపోతుంది. అంతే. ఇక మీద నువ్వు అనుకున్నది జరుగుతుంది. జరిగేలా చేద్దామమ్మా. ఇంకో 24 గంటల్లో ఆ ఊరిని వల్లకాడు చేసైనా ఆ భూమిని మన సొంతం చేసుకుందాం. ఆ భూమి మనదమ్మా, మన తాత ముత్తాతలది. మనది కాకుండా ఎక్కడికి పోదమ్మా. నన్ను నమ్ము, అలాగే ఆ ముఖ్యరను కూడా నమ్ము. ఈరోజు వీటన్నింటినీ డబ్బులుగా మార్చేయాలి. నాకు నచ్చినవన్నీ కొనుక్కొని నాకు నచ్చినట్టుగా ఎంజాయ్ చేయాలి. మధురా, ఈసారి బెడ్స్ కొట్టకూడదు. చాలా శ్రద్ధగా మనసు పెట్టి ఏకాగ్రతతో చెయ్యాలి. చెండా డబ్బులుగా మారిపోవాలి, చెండా డబ్బులుగా మారిపోవాలి, చెండా డబ్బులుగా మారిపోవాలి, చెండా డబ్బులుగా మారాలి, చెండా డబ్బులుగా మారాలి, చెండా డబ్బులుగా మారాలి. ఏంటి, ఎందుకు అలా అరుస్తున్నావు? ఏంటి ఇన్ని కప్పులు? ఏంటి, మన ఇంట్లోకి ఇన్ని కప్పులు ఎలా వచ్చాయి? ఏమోనమ్మా, నాకేం తెలుసు. ఆ కప్పలు విని నన్ను అడుగొచ్చాయి ఏంటి? ఈ కప్పల గోలేంటి? ఈ మధురే మళ్ళీ ఏదో తలతెక్క పనిచేసి ఉంటుంది. ఏంటక్క నువ్వు? నా నడుం విరిగి నేను బాధపడుతుంటే ఏమైంది అని అడగకుండా ఈ కప్పలు నేను తెచ్చానంటున్నావా? నా మీద ఎంత నమ్మకం అక్క నీకు? అయ్యో చుచు.
గురించి నాకు తెలుసు కదా మధురా, అందుకే నీ మీద అంత నమ్మకం. ఏంటమ్మా ఏమైంది? ఇదంతా కప్పలు నాన్నా. ఇంట్లోకి కప్పలెలా వచ్చాయమ్మా? ఏమో తెలియదు నాన్న, ఇందాకటి నుంచి ఇదిగో బెక బెకమంటూ ఇల్లంతా తిరుగుతున్నాయి. హే, మధురా, ముసలి నీ కళ్ళ ముందుకొచ్చినా చంపేస్తానని ఏవేవో మాట్లాడతావు. ఇప్పుడు ఈ కప్పల్ని చూసి భయపడుతున్నావేంటి? అబ్బా నీకు దండం పెడతాను, వాగక్క. అబ్బో నాన్న, వాటిని బయటకు తోలే నాన్న, నాకు భయం వేస్తుంది. అవేం చెయ్యవమ్మా, మెల్లగా అవే వెళ్ళిపోతాయి. చూస్తూ చూస్తూ ఇన్ని కప్పులు ఎలా వచ్చుంటాయండి? పక్కన అన్ని పొలాలే కదమ్మా, అక్కడి నుంచి వచ్చి ఉంటాయి. మధురా, టూ వీలరా, శ్యామల తీసుకురా. అబ్బో, అచ్చచ్చో, అమ్మా, ఇక్కడ కూడా నా మంత్రాలు బెడిసి కొట్టి కాగితాలు కప్పలుగా మారాయన్నమాట. అబ్బా ఛ, హే, ఛ, అమ్మా, రామా. భవానీ, ఏమైందమ్మా అలా ఉన్నావు? ఊళ్ళో వాళ్ళ భూముల్ని, అమ్మోరి తల్లి గుడి మాన్యం కిందున్న భూమిని ఆ సర్కారోళ్ళు జప్తు చేసుకుంటారంట నాన్న. ఏమంటున్నావమ్మా? సర్కారోళ్ళు ప్రజల భూమిని, అందులోనూ అమ్మోరు తల్లి మాన్యపు భూమిని జప్తు చేసుకోవడమా? ఇదేమి దౌర్భాగ్యం తల్లి. తెలీదు నాన్న, ఇదేమిటి అని అడిగితే ఏదో జీవం వచ్చింది, అక్కడ సర్కారుకు సంబంధించిన కట్టడాలేవో కడతారు, మీ అంతట మీరే స్వచ్ఛందంగా ఇస్తే మంచిది, మేము జప్తు చేసేంత వరకు తెచ్చుకోవద్దని చెప్తున్నారు నాన్న. సర్కారు కాదు కదా, మొత్తం అసుర జాతి దండెత్తి వచ్చినా ఆ భూమిని తాకలేరు. మీ నాన్నగారు గుడికి రాసిచ్చిన భూమి కాగితాల్లో భూమి అమ్మోరి పేరు మీదతో పాటు ఆ భూమి హక్కుదారులుగా ఇంకొకరి పేరు కూడా రాశారమ్మా. ఎవరు వాళ్ళు? ఎవరా ఇంకొకరు? భవానీ.